మొగలై అంటే మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం. స్టార్ ఫ్లవర్స్, లవంగాలు, యాలక్కాయలు మర్చిపోయాను, యాడ్ చేస్తాను. నల్ల యాలక్కాయ ఇది చికెన్ ఉడకబెట్టేటప్పుడు కూడా వేసాను కదా. లెమన్ కలుపుకొని తింటే ఆహా ఊహా అనవలసిందే. హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే కనుక మొగలై చేద్దాం బిర్యానీ అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. మా ఊర్లో మా సైడ్ రెస్టారెంట్లో ఎలా చేస్తారో ఆ స్టైల్లో మీకు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మొగలై అంటే మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ అంటే చిన్న చిన్న పీసెస్ వస్తాయి, చికెన్ పీసెస్ అయినా అవి కూడా కలిపి వండేస్తాను ఇంట్లోనే కదా. కొంచెం ఇలాగా ముక్కల కింద కోసేస్తాను. బోన్ కూడా ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం మనకి ముక్కల కింద వస్తాయన్నమాట, చికెన్ ముక్కల కింద. ఈజీ అనండి. ముందుగా అయితే మనం వైట్ బిర్యానీ వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత ఏమి ఇంగ్రీడియంట్స్ వేయాలి అన్నీ రెడీ చేసుకొని మీకు చూపిస్తాను. ముందైతే ఇవన్నీ కట్ చేసేసి పెట్టుకుంటాను. రెడీగా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది కదా టక్ టక్ అని. ముందైతే చిన్న చిన్న పీసెస్ కింద మటుకి మీట్ని అయితే కట్ చేస్తున్నాను ఇలాగా. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఆడేసానండి. ఇదిగోండి కొంచెం చికెన్లో వేస్తున్నాను, కొంచెం మళ్ళీ బిర్యానీలో కూడా వేద్దాము. ముందైతే ఇది బాగా కలిపేసుకున్నాం. చికెన్ని ముక్కలు ఇవన్నీ కట్ చేసి పెట్టాం కదా, ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది తినడానికి, అది బాగుంటుంది. కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఈజీగానే చేసేసుకోవచ్చు. అంటే చేసుకోవడం ఈజీయే, ఇది ముందు ఇలా కొంచెం ఉడకపెట్టుకోవడం అది ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకున్నాం. నీళ్ళు ఆల్రెడీ కొంచెం ఇందులో ఉన్నాయి, ఊరిపోతాయి కాబట్టి మూత పెట్టేసి ఉంచాను. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఎగ్ అది కూడా రెడీ చేసాను, ఆనియన్స్, ఇదిగోండి బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదేమో జీడిపప్పు, ఉల్లిపాయలు చిన్నగా మళ్ళీ సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇదేమో బిర్యానీలోకి ఆనియన్స్ అయ్యి. ఇప్పుడైతే ఈ చికెన్ అయితే మనకు ఉడకాలన్నమాట. ఈ లోపల మనం బిర్యానీ వేసేసుకుందాం. చికెన్ అది దాంతోపాటు అవసరం లేదు మనకి. మనం ముందైతే బిర్యానీకి అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాం. నెయ్యి కూడా వేస్తున్నాను. కొంచెం మబ్బు కింద ఉందిలేండి ఈరోజు అయితే. నిన్న సాయంత్రం బాగా గాలి ఎక్కువ వేసి కొంచెం చల్లబడింది కొంచెం, కాబట్టి బిర్యానీ అయితే వేస్తున్నాను నేను. ఇంకా రెడీ చేశాను కదా. చికెన్ చూసారా నీళ్ళు వేయకపోయినా ఊరిపోతుంది అది. ఇదిగోండి ఇంకా బిర్యానీ సరుకులు అయితే ఇదిగోండి స్టార్ ఫ్లవర్స్, లవంగాలు, యాలక్కాయలు మర్చిపోయాను, యాడ్ చేస్తాను. నల్ల యాలక్కాయ, జీలకర్ర ఇవన్నీ మాట. ఇదిగోండి కొంచెం దోరగా వేగిన తర్వాత ఆనియన్స్ వేద్దాం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. మామూలు బిర్యానీ కాబట్టి కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అంతే. ఇది కొంచెం బాగా వేగనిద్దాం, దోరగా వేగితే సరిపోతుంది. ఇవన్నీ బాగా వేగినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసాను. కొంచెం గరం మసాలా అంటే బిర్యానీ మసాలా పొడి ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నీళ్ళు వేసేసి అసలు మరగపెట్టేద్దాం. 2 గిన్నెలు అండి బాస్మతి రైస్, 1 గిన్నె బియ్యం తీసుకున్నాను, 2 గిన్నెలు నీళ్ళు. కొంచెం పొద్దునగా వార్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కొంచెం పసుపు, ఉప్పు అది వేద్దాం. సరిపడినంత ఉప్పు వేసుకున్నాం. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని పక్కగా పెట్టేద్దాం, వేడి చల్లారాలి. నేను కొంచెం వాటర్ తక్కువైందని ఇందులో కొంచెం చికెన్లోనే కొంచెం వాటర్ వస్తుంది కదా, ఉడకబెట్టిన వాటర్, అది వేసాను అనమాట. టేస్ట్ ఇంకా బాగుంది. ఒక్కొక్కసారి అలా కూడా చేస్తూ ఉంటాను, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ కళాయితో యూజ్ చేయాలి. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసాను, తర్వాత బటర్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే మనకి మంచి టేస్ట్ రావాలంటే మొగలై బిర్యానీకి ముందు ఎక్కువ నెయ్యేనండి, కొంచెం ఎక్కువే పడుతుంది నెయ్యి కూడా. ఆయిల్ వేయం పెద్దగా. ఇది కొంచెం హీట్ ఎక్కాలి.
దీంట్లో మనం ముందుగా కొంచెం ఇంకా మసాలాలు ఇంకేం వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వేసే ఉన్నాయి కదా. 2 వాయిల్ కింద చేద్దాం అనుకుంటున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్ సగం వేసాను, అలాగే కరివేపాకు కూడా వేసాను. కొంచెం కొత్తిమీర వేసి ఇవి కొంచెం దోరగా వేగనిద్దాం. వీటితో పాటు చికెన్ కూడా బాగా వేగనివ్వాలి. తీసేసేద్దాం. ముక్కలు కూడా వేసి కొంచెం వేయిందాం బాగా. అది కూడా బాగా వేగాలి, ఇంకా దోరగా మనకి వేగిపోవాలి. క్యారెట్ అది ఏం వేయం, ఇవే వేస్తాం. టైం ఎంత అయిందో తెలుసా అండి? 8 అయిపోయింది. ఇంకా వీళ్ళకి ఆకలేసే టైం అయిందన్నమాట. నన్ను కంగారు పెడుతున్నారు, ఇంకా అవ్వలేదని. కానీ మంచి టేస్ట్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇవి బాగా కొంచెం నెయ్యిలో అయితే బాగా మగ్గాలన్నమాట. ఇంకా చిన్న చిన్న పీసెస్ కూడా చేసుకోవచ్చు. మన దగ్గర ఇవి కూడా ఉన్నాయి, వేస్ట్ అవుతుందని ఇంకా చేసేసాను, ఇందులో వేసేసాను. కానీ చిన్న చిన్న బోన్లెస్ అయితే ఇంకా బాగుంటుంది మొగలైతే. అలాగే దీంట్లో కొంచెం పసుపు, కొద్దిగా కారం నచ్చితే కొందరు వైట్గా చేసుకుంటారు, కొందరు కలర్గా చేసుకుంటారు. నేను కొంచెం కలర్గానే చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా వేసుకుందాం. పసుపు వేసాను. పసుపు కొంచెం ఎక్కువే వాడాను. ఇది చికెన్ ఉడకబెట్టేటప్పుడు కూడా వేసాను కదా, ఇప్పుడు కూడా వేసాను. ఇది కొంచెం ఉల్లిపాయ ముక్కలే బాగా వేగాలి. ఒకవేళ మనకి నెయ్యి సరిపోవట్లేదంటే కొంచెం నూనె కూడా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. నాకైతే ఇప్పుడు సరిపోతుంది. ఇది బాగా వేగుతున్నాయి కదా, ఆల్రెడీ మనం అందరూ కూడా వేసాం అన్నమాట. కొంచెం ఆయిల్, నెయ్యి ఇవన్నీ వేసాను. కొంచెం దోరగా వేగితే బాగుంటుంది ఆయిల్లో చికెన్ ముక్కలు అయ్యి. కూడా ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను కొంచెం. అలాగే దాంతోపాటు కొంచెం కారం కూడా వేస్తున్నాను. దాంతోపాటు కొంచెం మసాలా పొడి ఏదైనా వేసుకోవచ్చు మనం. కొంచెం గరం మసాలా, కొంచెం గరం మసాలా వేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఇది బాగా కలాలి, పచ్చాసన పోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మనం ఈ బిర్యానీ ఇందులో వేసేద్దాం. రైస్ కాదు, బిర్యానీ, వెజ్ బిర్యానీ అన్నమాట ఇది. అర్థమైందా? వెజ్ బిర్యానీని ఇలా వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇది మసాలాలతో అన్నిటితోటే మగ్గిపోతుంది కదా, సగం బిర్యానీ వేసేద్దాం. ఇప్పుడు ఎగ్ కూడా వేద్దాం. సగం ఎగ్ వేసేసుకుందాం. అలాగే మనకి కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. కొంచెం ఉప్పు తక్కువగానే ఉంది బిర్యానీ, ఎలాగో మనం కలుపుకోవాలి. అలాగే కలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి కారం అది ఇంకా పడితే కనుక వేసుకుందాం, మసాలాలు ఇవన్నీ. ఈ బిర్యానీ అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం చికెన్ ఉడకపెట్టిన వాటర్ ఉంటే అది విత్ బిర్యానీ అయినా ప్లెయిన్ బిర్యానీలో వేసేయండి. నేను ఇది కలర్గా చేస్తున్నాను, ఇది కలర్గా చేసుకోవచ్చు. లేదంటే మనకి మామూలుగా వైట్ కింద ఉంటుంది, ఇంకా కారం వేయరన్నమాట, ఇంకా ఓన్లీ పచ్చిమిర్చితోటే చేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు నేను మొత్తం అంతా ఎగ్ అది కలిసేటట్టు కలుపుతున్నాను. ఉప్పు ఇవన్నీ కలాలి కదా. ఇప్పుడు కొంచెం హైలో పెడదాం. దీనికి మెయిన్ నెయ్యి మాట, మొగలై కంటేనే నెయ్యి సూపర్ ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇదండి మా డిన్నర్ అయితేనే.
ఈరోజైతే ఎప్పటి నుంచో హారిక అడుగుతుందన్నమాట మొగలై బిర్యానీ అని. తను వచ్చేసింది బెంగళూరు నుంచి. వచ్చిన తర్వాత తన కోసమని స్పెషల్గా చేస్తున్నాను అనమాట ఇది. ఇది ఇలాగే ఉంటుంది. ఇంకొంచెం కారం కావాలితే వేసుకోవచ్చు. అంటే స్పైసీ అంటే మీరు ఇష్టంగా తింటే కనుక కొంచెం యాడ్ చేసుకోండి. నేను కొద్దిగా టేస్ట్ చేస్తున్నాను. సరిపోయింది, బాగుంది. ఇంకా మసాలాలు ఎక్కువ వేయట్లేదు నేను. కొంచెం గరం మసాలా పడుతుంది అనుకుంటున్నాను. కొంచెం అదొక్కటే యాడ్ చేస్తాను. లెమన్ కలుపుకొని తింటే ఆహా ఓహో అనవలసిందే, అంత బాగుంది టేస్ట్ అయితే.